బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో హెచ్సియుకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ చేరుకోనుంది. కంచగచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేయనుంది. హెచ్సియు వీసీ సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సాధికార కమిటీ సమావేశం కానుంది. ఇటీవల హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. ప్రకృతికి జరిగిన నష్టంపై కమిటీ ఆరా తీయనుంది. ఈ నేపథ్యంలో సాధికార కమిటీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో హెచ్సియుకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ చేరుకోనుంది. కంచగచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేయనుంది. హెచ్సియు వీసీ సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సాధికార కమిటీ సమావేశం కానుంది. ఇటీవల హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. ప్రకృతికి జరిగిన నష్టంపై కమిటీ ఆరా తీయనుంది. ఈ నేపథ్యంలో సాధికార కమిటీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో హెచ్సియుకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ చేరుకోనుంది. కంచగచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. ఎస్ దీపిక, కొద్దిసేపటి క్రితమే సెంట్రల్ కమిటీ, ఎంపవర్డ్ కమిటీ ఇటు హెచ్సియు చేరుకుంది. సిద్ధాంత్ దాస్ కమిటీ దాదాపు 6 సభ్యులతో కూడినటువంటి కమిటీ కొద్దిసేపటి క్రితమే హెచ్సియుకు విచ్చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారు, అలాగే 2 న్యాయమూర్తులు, మరికొంతమంది పర్యావరణవేత్తలతో కూడినటువంటి కమిటీ చేరుకుంది. ప్రస్తుతం లోపల జరిగినటువంటి నష్టానికి సంబంధించి 400 ఎకరాల భూమిలో ఇప్పటి వరకు ఎటువంటి కార్యకలాపాలు కొనసాగాయి అనేటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. హైదరాబాదు సిపి అలాగే ఇతర పోలీసు అధికారులతో పాటు కమిటీ లోపలకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కమిటీ ఇప్పటికే ఒక నివేదికను తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిలో ఇప్పటి వరకు 400 ఎకరాల్లో 100 ఎకరాలకు పైగానే భూమిని అక్కడ చదును చేసి ఆ చెట్ల మొత్తాన్ని తొలగించినటువంటి వార్తల నేపథ్యంలో అసలు ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి పనులు చేశారు, ఎంత మేరకు నష్టం జరిగింది, అది నిజంగానే రక్షిత అటవీ ప్రాంతమా లేకపోతే నాన్ ఫారెస్ట్గా ఉన్నటువంటి భూమినా, అసలు ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయనేది పూర్తిగా ఇప్పుడు ఆ సెంట్రల్ కమిటీ పరిశీలిస్తుంది. ఈ పరిశీలనలో అనేక కీలక అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం యొక్క భూమిని అటు ఇండస్ట్రియల్ క్యారిడార్గా ఐఐజీకి అప్పగించి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అప్పగించి వేలం వేసేందుకు సిద్ధమైన తర్వాత
పెద్ద ఎత్తున హెచ్సియు విద్యార్థులు ఇక్కడ దానిని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పూనుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఈ యొక్క ఆందోళనలు అనేవి కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ఒక విషయం అనేది కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు వరకు వెళ్ళిన తర్వాత హైకోర్టును దాటి సుప్రీంకోర్టులో కూడా సుమోటోగా ఇటు కేసును విచారణకు స్వీకరించిన తర్వాత దీని మీద ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఒక సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ జరిగినటువంటి అసలు ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటనేది కూడా ప్రస్తుతం తెలుసుకుంటున్నారు. ఇక ఇందులో మొత్తం 400 ఎకరాల్లో ఇప్పటికే 100 ఎకరాలకు పైగా చెట్లను కొట్టివేయటం జరిగిందని, అలాగే అక్కడ లోపల అనేక జీవులు ఇప్పటికే చనిపోయాయి. ఇప్పుడు పూర్తిగా 400 ఎకరాలను చదును చేసి అక్కడ ల్యాండ్ అనేది అటవీ ప్రాంతం అనేది లేకుండా చేస్తే ఆ చెట్ల మొత్తాన్ని కూడా తొలగిస్తే అనేక వందలాది జీవరాశులు ఇబ్బందులకు గురేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపున ఇది బయోడైవర్సిటీకి మూలంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్స్లో ఇప్పుడు పూర్తిగా చదును చేస్తే రేపటి రోజున పర్యావరణం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నటువంటి వార్తల నేపథ్యంలో అసలు వాస్తవిక పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం సెంట్రల్ కమిటీ తెలుసుకున్న తర్వాత ఈ నివేదికను కేంద్రానికి అందజేస్తుంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టుకు 11వ అంటే రేపటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒక నివేదికను సమర్పించాల్సినటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒక నివేదికను తయారు చేస్తోంది. ఫీల్డ్ లెవెల్లో అసలు వాళ్ళు ఎటువంటి పనులు చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి పర్మిట్స్ ఏంటి, ఇప్పటికే అటవీ ఎస్యూ పరిధిలో ఉన్నటువంటి భూమినా అది నిజంగానే అటవీ ప్రాంతంగా ఉందా లేకపోతే నిజంగానే ఇండస్ట్రియల్ క్యారిడర్కు అనువైనటువంటి భూమా, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్స్కి సంబంధించి కూడా పూర్తిగా ఇటు సుప్రీంకోర్టు ఆరా తీయబోతుంది. దీని మీద విచారణ అనేది 16వ తారీఖు విచారణ అనేది ఉంది. సో ఈలోగానే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను సబ్మిట్ చేయమని చెప్పిన తర్వాత ఇప్పుడు 11వ తేదీ వరకు అంటే రేపటిలోగా ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. ఇక ఇప్పుడు సెంట్రల్ కమిటీ దీని మీద వాస్తవాలను పూర్తిగా పరిశీలించినటువంటి లోపల కార్యక్రమాలను అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు హెచ్సియుకు సంబంధించినటువంటి వీసీతో పాటు రిజిస్ట్రార్ వీళ్ళిద్దరూ బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యారు. నిన్న సమావేశమైన తర్వాత ఆ లోపల జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి అసలు ఈ ల్యాండ్స్ అనేవి ఎప్పటి నుంచి ఏ రకంగా ఉన్నాయి, లోపల ఉన్నటువంటి అటవీ అంటే ఆ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది, లోపల ఏ రకమైనటువంటి జీవరాశులు ఉంటాయి, ల్యాండ్ యొక్క స్టేటస్ ఏంటనేది పూర్తిగా కూడా నివేదికను బీజేపీ ఎంపీలకు వీసీతో పాటు రిజిస్ట్రార్ అందించడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు సెంట్రల్ కమిటీ యొక్క పరిశీలన అనేది సెంట్రల్ కమిటీ నివేదికను తయారు చేయడంలో భాగంగా వాళ్ళ యొక్క విజిట్ అనేది ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి మనకంతున్నటువంటి సమాచారం బట్టి ఎందుకంటే దాదాపు 400 ఎకరాల ల్యాండ్ కాబట్టి ఈ విజిట్ అనేది పూర్తవడానికి మరికొన్ని గంటల పాటు సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీపిక, థ్యాంక్ యూ రత్నకుమార్.